లడ్డూ కావాలా నాయనా? ఈ లడ్డు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి? కాల్షియము, ఐరను అలానే మన ఒంట్లో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. రోజుకి ఒక్క సున్నుండ తింటే చాలండి మనకి చాలా వరకి వ్యాధులనేవి నయమైపోతాయి. సో, ఇప్పుడు దీని ప్రిపరేషన్ అయితే మీకైతే చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే మినుముల్ని బాగా వేయించేసుకుంటున్నానండి. అంతా ఈ మినుములు వేయించటంలోనే ఉంటదండి టెక్నిక్ అంతా. ఈ బాగా వేగితే సున్నుండలు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అది మనకి తెలిసి తెలియకుండా వేయించామనుకోండి, అవి మన పంటికైతే కరుసుకుపోతా ఉంటది తినేటప్పుడల్లా. సో, నేనైతే మినుములు బాగా వేయించేసుకొని మెత్తగా అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్‌లో తురుముకున్న బెల్లం కూడా వేసి బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. అవి బెల్లం ముక్కలు చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా! అవి కూడా మెత్తగా పౌడర్ అయితే అయిపోతాయి. తర్వాత నేను నేతిలో జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వేయించుకున్నాను. మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను ఆ కాచిన నెయ్యితో సహా. ఇప్పుడేంటంటే చిన్నగా స్పూన్‌తో అయితే ఫస్ట్ కలుపుకోండి. లేకపోతే చెయ్యి కాలిద్ది కదా! కలుపుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి చేత్తో కలిపేసుకున్న తర్వాత అసలు ఉండొస్తుందా రావట్లేదా అనేది చూసుకోండి. ఒకవేళ రాకపోతే కొంచెం నెయ్యి ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి. నాకైతే నేను వేసిన నెయ్యి అయితే సరిపోయిందండి. నాకైతే బాగా వస్తుంది. సో, మిగతాయి కూడా ఇలా ఉండలైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అంతే అండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మనం మంచిగా మినుములు వేయించుకొని, పట్టించుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈజీగా మనకెప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు.